ఆ సమయంలో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి కదా. భగవంతుడికి కూడా అంతే. ఇక్కడ మనం ఈ ఆలయం చుట్టూరా ఉండేటువంటి దేవతల్ని కూడా ఈ సందర్భంలో వాళ్ళకి నచ్చినటువంటి రాగతాళాలతో వాళ్ళని ప్రీతి చెందింపజేస్తూ వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి హోదా, అధికారం కదా. మనం మొదట మనం చెప్పుకున్నాం, ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉండేటువంటి వాడు ఉంటే అన్నీ వాడే నిర్వహించడు. వాడికంటూ కొంతమందిని పెట్టుకొని ఆయా బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. అలాగే పరమాత్మ కూడా సర్వ నిర్వహణ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అయ్యా దేవతలందరికీ నువ్వు రాజు, ఒకరిని రాజుని చేసేస్తాడు. దేవతలకు ఉండేటువంటి తేజస్సు, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానము, దానికి ఒక దేవత. వీళ్ళందరినీ ధర్మంగా నియమించడానికి